చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోగా సుమారు 25 జిల్లాల్లో 14 డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్ల మీద విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ లో 6.2, పటాన్చెరులో 8.2, మెదక్లో 9.3, రాజేంద్రనగర్ లో 11, హైదరాబాద్ లో 13.8, రామగుండంలో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీ తరహాలో హైదరాబాద్ నగరంలో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే మంచు దుప్పటి కప్పేసినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఉదయం 10 అవుతుంది, అయినా ఫాగ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు స్పష్టంగా విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరం మొత్తం కూడా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ప్రస్తుతం 10 గంటలకు కూడా మొత్తం కూడా ఫాగ్, చలి ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో లైట్లు వేసి ప్రయాణించాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తానికి చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ చలి ప్లస్ పొగమంచు కారణంగా హైదరాబాద్ నగరవాసులు కాస్త ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అక్కడ విజిబిలిటీ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే దట్టమైన అడవులు ఉంటాయి. కొన్ని చోట్ల గ్రామాల్లో ఇంకా పొగమంచు ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 2-3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4% తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన డేటా చూసుకుంటే ఆదిలాబాద్ 6.2, పటాన్చెరు 8.2, మెదక్ 9.3గా ఉంది, హైదరాబాద్ 13.8గా ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ నమోదయ్యాయి. హైదరాబాద్లో 13.8గా ఉంది. కానీ అయినా సరే ఉదయం 10 గంటలకు కూడా ఫాగ్ మొత్తం కూడా హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన విధంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక వాతావరణ శాఖ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో రానున్న 2 రోజుల్లో ఇక్కడ మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఫాగ్ ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో సో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా ఉదయం 10 మంచు దుప్పటి కప్పేసినట్టుగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్.